తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో ప్రభుత్వం తీరుపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్పై తమ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోను మర్చిపోయారని, లక్షల కుటుంబాలను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. పాత బకాయిలు దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఉంటే కొత్తగా మరో 2,000 కోట్ల రూపాయలు పెరిగిపోయాయని అన్నారు. రేవంత్ రెడ్డికి వైద్య శాఖపై సరైన అవగాహన లేదని విమర్శించారు. పరిపాలన ఎలా చేయాలో చంద్రబాబు వద్ద ఓనమాలు నేర్చుకోవాలన్నారు. మనవడికి పూరీలు చేయటం కాదని పాలన చేయటం నేర్చుకోవాలన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం కమిషన్లు అడగటం సిగ్గుచేటన్నారు. రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కంటే ప్రమాదకరమని ఆరోపించిన అరవింద్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి ఇవాళ ఎలక్షన్ పెడితే ఇదే విద్యార్థులందరూ నిన్ను బొందలేసి తొక్కుతారు, నీ పార్టీని. నిన్ను ఇప్పుడు ఎడ్యుకేషన్ లేని ఎడ్యుకేషన్ మంత్రి మీ ముఖ్యమంత్రి. మీ గురువు గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు ఆయన బ్రహ్మాండంగానే చేసుకుంటున్నాడు అడ్మినిస్ట్రేషన్. ఆయన 20 ఏళ్ళు ముఖ్యమంత్రి ఆయన జీవిత కాలంలో. ఆయన దగ్గరకు పోయి ఏబిసిడీలు నేర్చుకొని రాయి. ఆయన ఎందుకు నేర్పలేదు ఆయననే అడగాలి. రాష్ట్రంలో పిల్లలు విద్యార్థులు అందరూ కూడా అల్లాడుతుంటే ఫుట్బాల్ ఆడుతా ఉన్నాడు. మనవడికి పూరీలు చేసి పెడతా ఉన్నాడు. ఈ ఫీ రీయింబర్స్మెంట్ పరిపాలన దీని మీద చిత్తశుద్ధి శూన్యం. ఫీ రీయింబర్స్మెంట్ 12,000 కోట్లు ఇస్తామని అన్నారంట. 12,000 కోట్లు బకాయిలు చెల్లిస్తే 40% కమిషన్ అడిగిందంట ముఖ్యమంత్రి రేవంత్. పొట్టోడు ఎప్పటిదాకా